వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం. ఆపేసిన అభివృద్ధి పనులు ప్రారంభించాలి. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దొంగదెబ్బ. విశాఖ సీతన్న గార్డెన్స్ కనక మహాలక్ష్మి ఆలయంలో దొంగతనం. కానీ నా ఆవేదన ఏంటంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన 1070 కోట్ల రూపాయల పనులు మీరు రద్దు చేశారు. అర్ధాంతరంగా పనులు నిలిపివేశారు. తిరిగి వాటిని పునరుద్ధరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రభుత్వ వెటర్నరీ కాలేజ్ ఆగిపోయింది. రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్టు ఆగిపోయింది. కోమచ్చెరు శిల్పారామం అర్ధాంతరంగా ఆగిపోయి ఆ పనులు మిమ్మల్ని వెక్కిరిస్తా ఉన్నాయి. సిద్దిపేట నియోజకవర్గ ఔటర్ రింగ్ రోడ్ పనులు ఆగిపోయినాయి. తోర్నాలలో బీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీస్ యొక్క భవనం ఆగిపోయింది. కాలేజ్ బిల్డింగ్ ఆగిపోయింది. బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ పనులు ఆగిపోయినాయి. మిట్టపల్లిలో ఎస్సీ గురుకుల రెసిడెన్షియల్ కాలేజ్ పనులు ఆగిపోయినాయి. మా స్పోర్ట్స్ స్టేడియం పనులు ఆగిపోయినాయి. 2 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, 3 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, సిద్దిపేట ఇల్లంతకుంట 4 లైన్ రోడ్, సిద్దిపేట కిష్టాపూర్ రహదారి, అదేవిధంగా మల్టీపర్పస్ ఆడిటోరియం, ఇక్కడే బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్. ఈ పనులన్నీ మీరు రద్దు చేసినారు. ఈ పనులలో కొన్నిటిని మీరు కొడంగల్కి ఎత్తుకపోయారు. సిద్దిపేట వెటర్నరీ కాలేజీ కలెక్టరేట్ పక్కనే హెలికాప్టర్లకు వెళ్ళి చూడు, పిల్లర్లు నిన్ను ఎక్కిరిస్తాయి. అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు నిన్ను ఎక్కిరిస్తాయి. అది సగం పనులు అయినాక ఆ కాలేజీని నువ్వు కొడంగల్కి ఎత్తుకపోయినావు. ఇది ఒక ముఖ్యమంత్రికి చేసే పనే? ఏ మొహం పెట్టుకుని సిద్దిపేట వస్తున్నావు? నేను మీ వెటర్నరీ కాలేజీ సిద్దిపేటలో రద్దు చేసి కొడంగల్కి ఎత్తుకపోయినా చాలా గొప్ప పని చేసినా అని చెప్పడానికి వస్తున్నావా? మీ రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్ట్ ఆపేసినా, మీ రింగ్ రోడ్ ఆపేసినా, మీ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ రద్దు చేసినా, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల భవన నిర్మాణం ఆపేసినా, మీ స్టేడియం పనులు ఆపేసినా, మీ 3 టౌన్ 2 టౌన్ పనులు ఆపేసినా, మీ చిన్నకోడూరు అల్లిపూర్ ఇల్లంతకుంట 4 లైన్ రోడ్ పనులు ఆపేసినా, ఇవన్నీ నేను చేసిన గొప్ప ఘనకార్యాలని చెప్పడానికి వస్తున్నావా? నేను అడుగుతున్నది ఏంటంటే రద్దు చేసిన 1070 కోట్ల రూపాయల పనులను తిరిగి పునరుద్ధరించండి. ఆ పనులు కొనసాగింపజేయాలని మా నియోజకవర్గ ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. 4 లక్షలు మాఫీ చేయాలి. 4 లక్షలు రుణం అది ఇష్టం వచ్చినప్పుడు కడతారు. డెవలప్ అయినాక అవసరమైనప్పుడల్లా కడతారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే తన బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకొని బడ్జెట్ పెంచాలి. ఇప్పుడు మంత్రివర్గంలోనికి ఇబ్బంది ఉండొచ్చు, లోకల్ బాడీలో ఇబ్బంది ఉండొచ్చు, కానీ బడ్జెట్ కేటాయించడానికి ఏమి ఇబ్బంది ఉంది మీకు? కాబట్టి బడ్జెట్ 20,000 కోట్లకు పెంచాలి. హాస్టల్ బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ కు 6,000 కోట్ల నుంచి 10,000 కోట్లకు పెంచాలి. స్థలాలు కేటాయించాలి. అదేవిధంగా వివిధ కార్పొరేషన్లకు 10,000 కోట్లు కేటాయించాలి. బీసీ కార్పొరేషన్ కు, బీసీ 16 కుల ఫెడరేషన్లకు, కుల ఫెడరేషన్ల బోర్డులు కూడా లేవు, ఆఫీసర్లు లేరు, సిబ్బంది లేదు. బీసీ కార్పొరేషన్ ను రద్దు చేశారు. జిల్లాలో ఒక్క ఆఫీసు లేదు. వెంటనే బీసీ కార్పొరేషన్ ఆఫీసును పునరుద్ధరించాలి. ఫెడరేషన్ పునరుద్ధరించాలి. ఈ స్కీమ్ ను ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఫీజుల రియంబర్స్మెంట్ బడ్జెట్ ను టోటల్ ఇప్పుడే ఇవ్వాలి. ఇప్పుడే ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తావు? ఈసారి ఫీజుల రియంబర్స్మెంట్ బడ్జెట్ ఇవ్వకపోతే ఒక్కొక్క ఎమ్మెల్యేను, ఒక్కొక్క మంత్రిని వేటాడి గెరావు చేస్తామని చెప్పి తెలుసుకున్నాం. ఇప్పటి నుంచి మేము చేసే గెరావులు ఉద్యమాలు కలెక్టరేట్ల కాడ కాదు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల కాడ చేస్తాం. ఎందుకంటే ఎమ్మెల్యేలు బిస్కెట్లు తినుకుంటా, పథకాలు పెట్టుకుంటా, పైన చేసుకుంటున్నాడు కాదు. ప్రజల కోసం పిల్లలు చదువుకుంటా ఫీజులు ఇవ్వరు. మీరు కొట్లాడకుంటా ఏం చేస్తున్నారు? ఇప్పుడు అసెంబ్లీలో ఒక్క నోరు మెత్తలేదు. అందుకే ప్రతి ఎమ్మెల్యేలు, ఏ ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలను వదిలాం, అధికార పార్టీని వదిలాం. బీసీ పిల్లలు చదువుకుంటే కుట్ర చేస్తున్నారు. ఖబర్దార్, మీరు ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్ టోటల్ ఇవ్వాలి. ఇస్తేనే మీరు బతుకుతారు, లేకపోతే పోలీసులు ఎండబెట్టుకుని తిరగవలసి వస్తుంది.
పోలీసుల క్యాంపులతోటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నడపవలసి వస్తుంది. ఆ విధమైనటువంటి ఉద్యమం ఉంటుంది సార్ అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. అదేవిధంగా యువతకు మరి రాజీవ్ ఏదైతే సూపర్ 6 అని ఇంకా 145 వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏది కూడా చేయకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని ఎలా మోసం చేశారో మనం అందరం చూసాం. ఈరోజు మహిళలకి ఆడబిడ్డ నిధి ఇంట్లో ఎంతమంది 18 ఏళ్ళు దాటితే అంతమందికి 1500, నీకు 15, నీకు 15, నీకు 15 అని ఎవ్వరికి ఇవ్వకుండా పంగనామాలు పెట్టారు. ఏ విధంగా సంతోషంగా ఉంటారు, ఏ విధంగా నవ్వుతారు. రైతులకి, రైతు కూలీలకి రైతు భరోసా ఇవ్వాలి, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఏదైనా తుఫాన్లు వచ్చో లేదా ఏదైనా ప్రకృతి వైపరీత్యాల్లో వచ్చి నష్టపోతే నష్టపరిహారం ఇవ్వాలి. ఎక్కడైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఏ విధంగా రైతులు సంతోషంగా ఉంటారు, ఏ విధంగా నవ్వుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాం, లేకపోతే నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. మరి ఏ విధంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఏ విధంగా నవ్వుతున్నారు? ఇలా ప్రతి వర్గం వారు కూడా, ఆశా వర్కర్లు కానీ, ఈరోజు మీరు చూస్తే అంగన్వాడీ వాళ్ళు కానీ, లేదా డ్వాక్రా గ్రూప్ వాళ్ళు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ ఎవరైనా సంతోషంగా ఉన్నారా? ఎవరైనా మీరు న్యాయం చేశారా? ఇంకా ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అఫీషియల్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ రాష్ట్రంలో ఉంటే అవి ఏవి ఈయన కళ్ళకు కనపడినట్టు ప్రజలంతా సంతోషంగా ఉన్న నవ్వుతున్నారు. నవ్వాడన్న కారణంతో కొమ్మినేని గారి మీద కేసు పెట్టి కోర్టు దగ్గర చీవాట్లు తిన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ఇక ఈయనకి ఎవరు కూడా గౌరవం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అండ్ రెండోది, ఎప్పుడు చూసినా భారతమ్మ మీద పడి ఏడుస్తారు అందరూ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ వరకు, చంద్రబాబు నాయుడుతో సహా. మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్లో కూర్చొని పాలు పెతుక్కుంటున్నారా? ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.